నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్ రాసిన ప్రతి ఒక్కరి కల డాక్టర్ అవ్వడమే. ఇక్కడ సీట్ క్రాక్ చేయలేకో లేకపోతే కొంత వెనకబడో మనం డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేసుకోవడమో లేకపోతే లాంగ్ టర్మ్కి వెళ్ళి ఇంకా కొన్నిసార్లు ట్రై చేద్దామనో మనం లేట్ అయిపోతూ ఉంటాం లైఫ్లో. ఇదేం అవసరం లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ తక్కువ ఫీతో అవైలబుల్గా ఉంది అని జార్జియా కంట్రీ ముందుకొచ్చేసింది. సో జార్జియాలో ఎంబీబీఎస్ ఫీ ఎలా ఉంటుంది, సక్సెస్ఫుల్ కెరియర్ ఎలా అవుతుంది అక్కడ ఎంబీబీఎస్ చదివితే అని చెప్పడానికి నాతో పాటు ఉన్నారు వి సోర్స్ ఎండి నాగేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే మేడం. పేరెంట్స్కి కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండాలి అనేది ఒక ప్రైడ్ లాగా ఫీల్ అవుతుంటారు. కానీ ఎంతో కష్టపడి రాసినప్పటికీ అన్ని సీట్స్ మన ఇండియాలో అవైలబుల్గా లేవు. కానీ అదర్ కంట్రీ అనేసరికి చాలామందికి ఒక ఫియర్, అమ్మో అంత ఫీ ఎలా అక్కడికి వెళ్ళి ఉండడం అన్నీ చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుందేమో అని. మీరేం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బైపీసీ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ యొక్క డ్రీమ్ వచ్చేసరికి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి, సొసైటీలో మంచి రెస్పెక్ట్ గెయిన్ చేసుకోవాలా, హ్యాపీగా లైఫ్లో సెట్ అవ్వాలా, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అనే ఆలోచనతోనే అందరూ బైపీఎస్సీ తీసుకుంటారు. కానీ వాళ్ళకు బైపీఎస్సీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయాక ఆ కాంపిటీషన్ అప్పుడు అర్థమవుతుంది. 24-25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ మన ఇండియాలో ఉన్న సీటింగ్ కెపాసిటీ అప్రాక్సిమేట్గా 1,10,000 సీట్లు మాత్రమే ఉంటున్నాయి. సరే, మేనేజ్మెంట్కి వెళ్దామా అనుకుంటేనేమో 75 లక్షలు 80 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1,50 లక్షల వరకు ఫీజులు మేడం. అంత బడ్జెట్ ఆబ్వియస్గా 95% ఆఫ్ ద స్టూడెంట్స్ దే కాంట్ బేర్. కానీ మనకు డ్రీమ్ అనేది ఎంబీబీఎస్. దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవచ్చు అంటే ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదవాలనుకుంటే మీ డ్రీమ్స్ని తక్కువ బడ్జెట్లో మంచి సేఫెస్ట్ కంట్రీలో మంచి టాప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ది బెస్ట్ కంట్రీ, వన్ అండ్ ఓన్లీ కంట్రీ ఏదన్నా దట్ ఈస్ జార్జియా. జార్జియాలోనే ఎంబీబీఎస్ ఎందుకు, వేరే కంట్రీస్ చాలా ఉన్నాయి కదా మనకు తెలిసినవి. జార్జియాకి ఎందుకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే జార్జియా అనే దేశం మేడం ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ జార్జియా. బైపీసీ చదువుకునే స్టూడెంట్స్ అందరు కూడా మెజారిటీ అమ్మాయిలు ఉంటున్నారు. సో అమ్మాయిలకు కావాల్సింది రాదర్ దాన్ ద ఎడ్యుకేషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఖచ్చితంగా కావాలి. ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అని దట్ ఈస్ జార్జియా. మన ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియా టిబ్లిసీ ఒక స్టూడెంట్ అడ్వైజర్ని రిలీజ్ చేసింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే అని అఫీషియల్గా మన ఎంబసీ ఆఫ్ ఇండియా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మెజారిటీ సెక్షన్ వైడ్లీ స్పోకెన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. జార్జియా ఇస్ ఎ యూరోపియన్ కంట్రీ. అంటే దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటండి, యూరోప్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో యూరోప్కి కూడా మీ డిగ్రీ డైరెక్ట్ వ్యాలిడ్ అవుతుంది. అండ్ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఇండియా. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ మన ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా లేదంటే పీజీ చేయాలన్నా ఖచ్చితంగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎఫ్ఎంజీ అనే ఎగ్జామ్ రాయాలి. 2024లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న దేశం ఏదైనా దట్ ఈస్ జార్జియా.